అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలాగా పలువురు పారిశ్రామికవేత్తలు అలాగే పరిశ్రమలను ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. అమెరికా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం కొరియాకు చేరుకున్నారు. అక్కడ పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, అలాగే వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగ విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటుగా ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. బయట దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఏ ఇబ్బంది కూడా లేకుండా అన్ని రకాల అనుమతులను వేగంగా పూర్తి చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హ్యుండాయ్, కొరియాకి చెందిన దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీ హ్యుండాయ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారత్లోని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకి అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి, ఆ బృందానికి తెలిపారు. సియోల్లో ఈ భేటీ జరిగింది. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీల నుంచి తమ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగానే తాము అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను సమకూర్చామని, పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలు కూడా రూపొందించామని చెప్పారు. అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిపోటున ప్రవహించే చుంగ్హెచాంగ్ నది పరిసరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం పరిశీలించింది. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి చుంగ్ నదిని ప్రపంచ స్థాయి వాటర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నదీ సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తరువాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పైన చాలా ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది. ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దిన తరువాత సియోల్ నగరవాసులే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.